పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడవ సమావేశాన్ని కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీపై నిరసనగా వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. పీఎస్సీ సమావేశాన్ని అరికెపూడి గాంధీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో కోర్టు నడుస్తోందన్న బీఆర్ఎస్ చైర్మన్ గా అరికెపూడి గాంధీ ఉంటారో లేదో తెలియదంటోంది. సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులు మైక్ కట్ చేశారు. పీఎస్సీ చైర్మన్ తీరుకు నిరసనగా వాకౌట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం సవిన్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి సవిన్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు పీఎస్సీ మీటింగ్ కి వెళ్ళారు. పీఎస్సీ మీటింగ్ ను బహిష్కరించారు. ప్రధానంగా గత కొంతకాలం నుంచి ఎప్పుడు పీఎస్సీ సమావేశం జరిగిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ పీఎస్సీ మీటింగ్ కు హాజరు కావడం, అదే విధంగా బహిష్కరించి బయటకు రావడం సాధారణంగా మారింది. ప్రధానంగా పీఎస్సీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ గా ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం చెప్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరిస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించారు. ముఖ్యంగా అరికెపూడి గాంధీ వెన్నుపోటుదారుడిగా మారాడు. ఆయనను పీఎస్సీ చైర్మన్ గా ఎట్లా చేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే 3 మీటింగ్లు బహిష్కరించాం, ఇంకా మరో 30 మీటింగ్లు పీఎస్సీ చైర్మన్ నిర్వహించినా బహిష్కరిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గతంలో అనేక అసెంబ్లీ కమిటీల్లో పనిచేశాము, ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మాత్రమే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన శాసనసభ్యుడికి పీఎస్సీ చైర్మన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. హరీష్ రావు వేసినటువంటి నామినేషన్ ను మాయం చేసి అరికెపూడి గాంధీకి ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకొని పీఎస్సీ చైర్మన్ గా ఎవరు నియమించాలనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నేత చెప్తారు. ఆ తర్వాత పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం అరికెపూడి గాంధీని ఎట్లా నియమిస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన పీఎస్సీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బహిష్కరించారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.